అందరం కూడా ఈరోజు మీడియా ముందుకి రావడానికి ప్రధాన కారణం ఏమంటే నగిరి నియోజకవర్గంలో గత వారం రోజులుగా జరిగిన తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మరి నిండ్ర మండలం, విజయపురం మండలం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగం, మరి వీటన్నిటికీ పాల్పడుతూ ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు రోజా మేడం గారి మీద చేసిన నిరాధారణ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానంగా ఈరోజు ఆధారాలతో పాటు మీడియా ముందుకు మేము రావడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల క్రితం మన ఇదే ప్రెస్ క్లబ్లో కొంతమంది చోటా నాయకులు నగిరి నియోజకవర్గం నుంచి ప్రెస్ స్టేట్మెంట్ మేము సోషల్ మీడియా ద్వారా వాట్సాప్లో చూడడం జరిగింది. వారి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చాము. అందులో ముఖ్యంగా నిండ్ర మండలానికి సంబంధించిన మాజీ జడ్పీటీసీ సభ్యులు నిండ్ర మండలం చక్రపాణి రెడ్డి గారు ప్రస్తుతం ఆయన చెప్పుకుంటున్నారు శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి గారని. మరి ఈ రోజుటికి ఆయన యొక్క ఐడెంటిఫికేషన్ నేను ఇది అని చెప్పుకునే పదవి ఏదైనా ఉందంటే అది శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మాజీ చైర్మన్ అని. మరి ఆ పదవి మీకు ఎలా వచ్చింది, మీరు ఆ పదవి ఎలా పొందారనే విషయాన్ని ఒకసారి మీడియా మిత్రులకు తెలియజేయాలి. అంతకుముందు చక్రపాణి రెడ్డి గారి గురించిన రాజకీయ జీవితంలో ఆయన ఎలాంటి వ్యక్తి, మరి ఎలా ఆయన రాజకీయం చేసేవాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేయాలి. గతంలో నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసినటువంటి పెద్దలు చెంగారెడ్డి గారికి అన్న కొడుకే ఈ చక్రపాణి రెడ్డి గారు. ఈయన రాజకీయ జీవితంలో చెంగారెడ్డి గారి కృషితో, చెంగారెడ్డి గారి కష్టంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చక్రపాణి రెడ్డి గారు. ఆయనే ఈయన్ని జడ్పీటీసీగా నిండ్ర మండలాన్ని జడ్పీటీసీ సభ్యునిగా చేశారు. అటు తరువాత 2011 తరువాత సొంత చిన్నాన్నతోనే ఉంటూ ఆయన కష్టంతో పెరిగి ఆయన కష్టాతో ఆస్తులు కూడగట్టుకొని చివరాఖరకు ఆయనకే వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు అనే వ్యక్తి ఎవరైనా నగిరి నియోజకవర్గంలో ఉన్నారంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్తారు 5 మండలాలు 2 మున్సిపాలిటీలో చక్రపాణి రెడ్డి అనేసి. ఎందుకంటే పార్టీ కోసం, పదవుల కోసం ఎవరినో వెన్నుపోటు పొడుస్తారు మామూలుగా అయితే, అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక పదవి కావాలన్నప్పుడు, ఇంకోటి కావాలన్నప్పుడు మనతో ఉండే వాళ్ళతోనూ వేరే వాళ్ళు మనం ద్రోహం చేస్తాం, వెన్నుపోటు పొడుస్తాం. సొంత చిన్నాన్నకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చక్రపాణి రెడ్డే. ఈ విషయంలో ఆయన అందరం కూడా మెచ్చుకోవాలా, గర్వంగా కూడా తీసుకోవాలా. ఎందుకనేసి అంటే పెంచి పెద్ద చేసి సరే వెన్నుపోటు పొడిచి తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత అధికార వ్యామోహంతో ఎమ్మెల్యే అయిపోవాలనే కలతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ అప్పటికి నగిరి నియోజకవర్గంలో రోజా మేడం గారిని జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన తర్వాత అందరం కూడా ఆమె నాయకత్వాన్ని బలపరచాలి, ఆమె నాయకత్వంలో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని గెలిపించుకోవాలనేసి మరి గౌరవ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి రోజా గారిని 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఆయన అంటున్నాడు ఈమె నా కష్టంతోనే ఎమ్మెల్యేగా గెలిచింది, నేనే కష్టపడి బీఫామ్ తీసిచ్చాను, నేనే కష్టపడి గెలిపించాను, ఆమె అక్రమ ఆస్తులు కూడగట్టుకొని ఇలా కోట్లకు పడగెత్తింది అనేసి. ఈరోజు నేను అంటున్నాను రెడ్డివారి కుటుంబంలో అక్రమాస్తులు కూడగట్టుకునింది ఎవరు, ఈ రోజుకి కోట్ల ఆస్తి కలిగిన వారు ఎవరు వాళ్ళ కుటుంబంలో ఉన్నారనేసి అంటే అది చక్రపాణి రెడ్డి మాత్రమే.
ఎందుకనేసి అంటే ఈ తిరుపతిలో మనముంటున్న ఈ తిరుపతిలో బ్లిస్ పక్కన ఒక విలువగైన కోట్ల విలువగైన ఒక ఆస్తి ఉంటే, సొంత వదిన మీద ఉంటే, అప్పట్లో కుటుంబంలో కలహాలు పెట్టి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారి కుటుంబంలో ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఈరోజు రామచంద్రాపురం మండలంలో మీకు వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయి, బెంగళూరులో మీకు ఫ్లాట్లు ఎలా వచ్చాయి, చెన్నైలో మీకు ఆస్తులు ఎలా ఉన్నాయి, కోయంబత్తూరులో మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇవన్నీ మీరు కష్టపడి సంపాదించారా, లేకుంటే అక్రమార్గంలో వెళ్ళి కంకర దోలి, ఇసుక దోలి, దందాలు నడిపి, భూ కబ్జాలు చేసి సంపాదించారనే విషయము నగిరి నియోజకవర్గ ప్రజలకు క్లియర్గా తెలుసు అందరికీ కూడా. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు రాజకీయంగా విమర్శలు చేయండే కానీ అవాకు చవాకులు మాట్లాడడము, అబద్ధాలని పదే పదే చెప్పి నిజమని నమ్మించడము అది కరెక్ట్ కాదు. నగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు మీరు రాజకీయ జీవితం మొదలుకొని మీరు ఇప్పటి వరకు ఏం చేశారు, మీ వ్యక్తిత్వం ఏంటి అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటు తర్వాత శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నాకు ఆమె పదవి తీసిలేదు, నా కష్టార్జితంతో నేను తీసుకున్నాననేసి ఆయన ఒక మాట చెప్పాడు. మీడియా వారికి ఈ మీడియా ముఖంగా నేను ఆధారాలతోనే చెప్తున్నాను. ఈ లెటర్ ప్యాడు 2020లో రోజా మేడం గారు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత, అటు తర్వాత ఏపీఐసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏపీఐసి చైర్పర్సన్గా ఆమెకి పదవి ఇచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేస్తూ ఈ విధంగా నగిరి నియోజకవర్గంలో చక్రపాణి రెడ్డి గారికి కష్టానికి ఆయనకి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వండి అనేసి రికమెండ్ చేస్తే, అందులో మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసి ఇది ఇంపార్టెంట్, ఇది రోజమ్మ రికమెండ్ చేశారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ అనేసి ఆ రోజు లెటర్ హెడ్ మీద రాయడం కూడా జరిగింది. ఈ కాపీ కావాలంటే కూడా నేను మీడియా వారికి నేను సమర్పిస్తాను. అటు రికమెండ్ చేసిన తర్వాత మరి ఆయనకి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. కల్పించిన తర్వాత ఆయన విజయవాడలో రోజా గారి ఇంటికి వెళ్ళి కృతజ్ఞతగా మీరు నాకు పోస్ట్ తీసిచ్చారు కాబట్టి మీకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం, మీ రుణం మర్చిపోలేను అనేసి మరి ఆయన సాల్వ కప్పి మరి ఆమెకి కృతజ్ఞత తెలిపి చేయడం కూడా జరిగింది. ఇది ఫోటో, ఇది ఆయన అప్పటి విజయవాడలో దిగిన ఫోటో ఇది. సో మీరు ఏది పడితే అది మాట్లాడేటప్పుడు వాస్తవ ఆధారాలతో మాట్లాడండి. అబద్ధాలని పదే పదే నమ్మించి నిజం చేసే ప్రయత్నం చేయకండి. రెండో విషయంలో 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అంతకుముందే ఉండే నగిరి రాజకీయానికి రోజా గారు ఎమ్మెల్యే అయిన తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలని ఒక్కసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. గతంలో పనిచేసిన శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక మండలంలో ఒక పని కావాలనేసి అంటే ఒక నాయకుని ద్వారా మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక పనిగా వెళ్ళాలనేసి అంటే అక్కడ ఉన్న సర్పంచ్ గారినో ఎంపీటీసీ గారినో మరి పార్టీ అధ్యక్షుల వారితోనే వెళ్ళే పరిస్థితి ఉండేది. రోజా గారు రాజకీయంలో వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే కష్టపడిన ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించడం, రాజకీయంగా పార్టీలో పదవులు ఇవ్వడము, కష్టంలో ఉండే వారికి సహాయం చేయడము, వీటన్నిటిని ఒక కొత్త సంస్కృతిని, ఒక కొత్త అలవాటుని నేర్పించడంతో ఓర్వలేని ఎవరైతే చక్రపాణి రెడ్డి అండ్ కో ఉందో వాళ్ళతో ఉన్న నాయకులు వీళ్ళు ఇదేంది ఇది వరకు కూడా మన ద్వారానే కదా రాజకీయం నడిచింది, ఈ నియోజకవర్గంలో మన ద్వారానే కదా పనులు జరిగాయి, ఈమె వచ్చిన తర్వాత ఇదేంది ప్రతి ఓన్ని తీసి పక్కన కూర్చోబెట్టుకొని పనులు చేస్తున్నారే, అప్పుడు మన విలువ ఏమవ్వాలి అనేసి ఓర్వలేనితనంతో కుట్రలు చేయడం స్టార్ట్ చేసినారు. ప్రత్యేకించి ఎవరు
ఏ పని మీద వెళ్ళాలన్నా మా ద్వారా వెళ్ళాలనే హుకుం జారీ చేసేవాళ్ళు. రెండోది ఏమంటే ఎలాంటి స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినా, సార్వత్రిక ఎన్నికలు జరిగినా కూడా వీళ్ళ చేతిలోనే బీఫామ్లు ఇవ్వాలి, వీళ్ళ చేతిలోనే డబ్బులు ఇవ్వాలి, వీళ్ళ ద్వారానే రాజకీయం జరగాలి. దీనికి కారణం ఏమంటే వీరి దందాలకు ఎవరు అడ్డు రాకూడదు, వీరి దోపిడిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు, వీరు ఏమి చేసినా కళ్ళు మూసుకొని ఉండాలనే ధోరణితో వీరు వ్యవహరించే వాళ్ళు. కాబట్టి రోజమ్మ ఎమ్మెల్యే అయిన తర్వాత వీటన్నిటికీ కూడా అడ్డుకట్టగా ఆమె నిలవడంతోనే ఆమె నాయకత్వాన్ని బలహీనపరచాలి అనే ఉద్దేశంతో కుట్రలు స్టార్ట్ చేయడం జరిగారు. వీళ్ళు చెప్పారు, మా గడ్డాలు పట్టుకొని ఏడ్చింది మేడం అనేసి. ఈరోజు నగిరి నియోజకవర్గంలో 192,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇందులో ప్రతి ఒక్కరి కష్టం ఉంది, ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. గ్రామస్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఎమ్మెల్యేగా మేడం విజయం సాధించారు. దీంట్లో వీళ్ళు చేసింది ఏముంటుంది? అంతకుముందు 5 సార్లు చెంగారెడ్డి గారు ఎమ్మెల్యే, నగిరి నియోజకవర్గానికి వీళ్ళు సొంత చిన్న ఆయన. మరి ఎందుకు ఈయన ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించాడు ఆ రోజు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. 2009లో మరి చెంగారెడ్డి ఓడిపోవడానికి కారణం ఎవరు? మరి అప్పుడు ముద్దు కృష్ణమనాయుడుకో చేతులు కలిపి సూట్ కేసులు తీసుకునేసి సొంత చిన్నాయన్ని ఓడించింది ఎవరు? ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఎందుకనేసంటే వాస్తవ ఆధారాలతో మాట్లాడలే కానీ అబద్ధాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పి మాట్లాడడం కరెక్ట్ అయిన పద్ధతి కూడా కాదు. రాజకీయాన్ని విలువలతోనూ రాజకీయాన్ని విశ్వసనీయతోనూ ఏ రోజు కూడా చేసిన వ్యక్తి కాదు చక్రపాణి రెడ్డి. 2014లో ఇంకొక మాట, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ఎంపీటీసీ కొప్పాడు. మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో ఏదో రకంగా మేనేజ్ చేసి ఆయన ఎంపీపీగా చేయడం జరిగింది. వాళ్ళ భార్య అరుణమ్మ జడ్పీటీసీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేశారు. ఈయన ప్రోద్బలంతోనే కంటెస్ట్ చేసినప్పుడు జడ్పీటీసీగా అనామక వ్యక్తి ఆ రోజు వరకు కూడా నిండ్ర మండలంలో ఆయన ఎవరో కూడా తెలియదు, మాలతిరఘు పేరు, టీడీపీలో ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. చిత్తుగా ఓడిపోయినాడు. సొంత తమ్ముడు భార్య కదా, మీ ఇంట్లో వ్యక్తి కదా. మీరు ప్రజాదరణ కలిగిన నేత అయితే, మీకు అంత ప్రజాబలం ఉంటే నిండ్ర మండలంలో మీరెందుకు సొంత తమ్ముడు భార్యని గెలిపించలేకపోయారు? ఆ రోజు గెలిపించుండాలి కదా. సొంత తమ్ముడి భార్యని గెలిపించలేని మీరు రోజమ్మని గెలిపించేంత సత్తా ఉందా మీకు? మాట్లాడేటప్పుడు కనీస ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలి కదా. ఇకపోతే 2013 తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు పార్టీ బీఫామ్ ఎక్కడైనా ఏ పార్టీలైనా కూడా సరే, ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో, ఎవరైతే నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటారో పార్టీకి, వాళ్ళ ద్వారానే బీఫామ్లు అందించే సంస్కృతి ఇప్పటికీ ఉంది. ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఆర్గనైజ్డ్ పార్టీ. కానీ ఆ రోజు బీఫామ్ నాకు ఇవ్వాలని కింద మీద పడి గిలగిలా కొట్టుకొని కొంతమంది పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పెద్దలతో పోయి నాకు బీఫామ్ ఇప్పించండి, నాకు బీఫామ్ ఇప్పించాల్సిందే అని అలకతో పోయేసి ఆడ గింజుకుంటే మేడంకి నచ్చజెప్పి, మేడం వారికి అవకాశం ఇద్దాము అనేసి అంటే, మేడం దగ్గర మీరు బీఫాములు తీసుకొని పార్టీకి కష్టపడిన వాళ్ళని కాకుండా మీకు అనుమాయులు ఎవరైతే ఉంటారో, మీకు భజన చేసే బ్యాచ్ ఏదైతే ఉంటుందో వారికి మీరు బీఫాములు ఇచ్చుకున్నారు. దాన్ని ఏం చెప్పారంటే, ఈరోజు వరకు చెప్పేది ఏమంటే, మేము బీఫాములు ఇచ్చినాం, మేము గెలిపించినాం, మా వల్లే గెలిచారు. బీఫామ్ ఇవ్వడానికి మీరు ఎవరండి? పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అప్పటి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీఫామ్ ఇస్తారు క్యాండిడేట్లకి. వాళ్ళ ద్వారా మీకు చేరుతుందే కానీ మీరు బీఫామ్ ఇవ్వడంగా ఏంది విడ్డూరంగా? సో కాబట్టి అప్పుడు బీఫామ్ ఇచ్చింది మేడం చేతిలో తీసుకొని అప్పటి కూడా రాజకీయ కుట్రే వీళ్ళు చేశారు. ఈరోజు నిండ్ర మండలంలో నగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిన ఘనత మీది. మీరు కూడా మీడియా ముందు వచ్చి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఇకపోతే 2014 అయిన తర్వాత 2019లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు వీరు ఒక కొత్త పంతా ఎత్తుకున్నారు. ఈసారి టికెట్ మాకే, ఈసారి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని. ఎవడైనా ఇస్తాడండి సీటు?
2013లో మీ సొంత తమ్ముడి భార్య నువ్వు గెలిపించుకోలే, నీకు ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు? లాజిక్ అర్థం కావాలి కదా. ఊరికే ఉదరగొట్టడం, నాకు సీటు ఎమ్మెల్యే సీటు, నాకు ఎమ్మెల్యే సీటు. తమిళ్లో వచ్చి ఒక సినిమాలో వచ్చి ఒక డైలాగ్ ఉంది. ఒక అతను వస్తాడు వచ్చి, ఇక్కడ ఎవడియా గ్యాంగ్స్టరు, నేను సన్నప్పుడు పక్కన ఉండే ఆయన చెప్తాడు, ఇతనే గ్యాంగ్ సార్, మొత్తం ఈయనే సార్ స్టార్ అంతా అనేసి. ఆ విధంగా నీ పరిస్థితి. గ్యాంగ్ స్టార్ అని నువ్వే చెప్పుకుంటావు, నువ్వే గ్యాంగు, నువ్వే స్టార్వి, అంతకుమించి ఇంకా కామెడీ ఇంకోటి లేదు. అలాంటప్పుడు శతవిధాలుగా ప్రయత్నం చేసినారు టికెట్ని అడ్డుకోవాలి, మేడం గారి టికెట్ని అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తే ఆమె కష్టాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆమె చేసిన కార్యకర్తలకు చేసిన మేలును గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా 2019లో ఆమెకే సీట్ ఇచ్చి ఆమెను మినిస్టర్ చేయడం జరిగింది. ఇది ఆమె కష్టంతో, ఆమె నిజాయితీతో పార్టీకి హార్ట్ఫుల్గా పనిచేశారు కాబట్టే ఆమె ఈరోజు పార్టీలో వచ్చి అగ్రస్థానంలో ఉన్నారు. ఫైర్ బ్రాండ్ ఎస్. ఈరోజు స్టేట్లోనే వైఎస్ఆర్సీపీ గొంతుకగా ప్రతిపక్షాల గుండెల్లో బాణాలు దించుతూ ఈరోజు పార్టీ పరంగా ఎలాంటి విషయంలోనైనా కూడా స్పష్టంగా ప్రత్యర్థులకు వణుకు పుట్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా మేడం గారే. అది స్టేట్లో 175 నియోజకవర్గాలు అందరికీ తెలుసు. మీకు తెలియలేదంటే మీ అవివేకము, మీ అజ్ఞానం అది. ఇకపోతే 2019లో ఇలా జరిగిన తరువాత అప్పటి నుంచి వీళ్ళ యొక్క కుట్రలు తారాస్థాయికి జరిపోయినాయి. పార్టీ కార్యక్రమంలో మీరు ఏ రోజైనా పాల్గొని ఉన్నారా? పోనీ మేడంని వ్యతిరేకించిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము విధేయులము, జగన్మోహన్ రెడ్డి గారికి మేము విధేయులమని చెప్పుకునే మీరు, ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి రోజా మేడం వ్యతిరేకించారు ఆ రోజు. మరి 13 నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు వైఎస్ఆర్సీపీకి నిలబడ్డారు కదా, ఎవరి కోసమైనా మీరు పనిచేసినారా? ఒక అభ్యర్థి కోసం మేము పనిచేసాము, మేము పార్టీని వ్యతిరేకించట్లేదు, మేము రోజా గారిని వ్యతిరేకిస్తాము అని చెప్పిన మీరు 175 నియోజకవర్గాలు మన జిల్లాలో 13 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరి కోసమైనా పనిచేసినారా? లేదు కదా. అక్కడ పార్టీలో ఉంటూ, అంటే సామెత అంటారు గుంట నక్కల్లా చేరుకొని నియోజకవర్గంలో ఉండేటప్పుడు పార్టీని భ్రష్టు పట్టించడము, ఎంతసేపు అయినా రోజా మేడం మీద పడి ఏడవడము, బయట వస్తే మేము పార్టీ విధేయులమని చెప్పుకొని తిరగడము, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకపోతే వ్యాపారాల గురించి, స్థాయి గురించి మీరు మాట్లాడారు. ఈరోజు వరకే మీరు రాజకీయంలో వచ్చిన మొదల నుంచి ఈ రోజు వరకే నగిరిలో ఎవరు కంకర తోలుతున్నారు, ఎవరు క్వారీలు నడుపుతున్నారు అందరికీ తెలుసు. ఎందుకనేసి అంటే ఈ చోట నాయకులు ఎవరైతే చక్రపాణి రెడ్డితో పాటుతో ఉన్నారో వారికి మైన్స్ ఏ ప్రభుత్వంలో వచ్చాయి? మీకు మైన్స్ మీకు ఎవరు శాంక్షన్ చేసి ఇచ్చారు? టీడీపీ ప్రభుత్వంలో మీకు మైన్స్ రాలేదే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు మైన్స్ వచ్చాయి. ఆమె మిమ్మల్ని అడ్డుకో అంటే, మీకు చెడు చేయాలనిపిస్తుంటే, ఆమె తలుచుకో అంటే మీరు మైన్స్ తెచ్చుకునే వాళ్ళ, మీరు ఆర్థికంగా ఈరోజు ఎదిగేవాళ్ళ, మీరు ఈరోజు దోపిడీలు దొంగతనాలు చేసేవాళ్ళ? అర్థం చేసుకోవాలి. మీరు ఏ రకంగా వచ్చి మరి రోజా మాటను వ్యతిరేకించిపోయినా కూడా శత్రువుకి కూడా మంచి చేసే వ్యక్తి ఆమె. ఈరోజు అన్ని వర్గాలకి నగిరి నియోజకవర్గంలో గతంలో లేని విధంగా ఆమె అధికారంలో ఉండేటప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలు ఉన్న అందరికీ కూడా ప్రాముఖ్యతనిచ్చి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి పదవులు, స్టేట్ డైరెక్టర్ పదవులు, నామినేటెడ్ పోస్టులు తీసిచ్చిన ఎమ్మెల్యే నగిరి చరిత్రలోనే రోజా మేడం గారు అనే విషయాన్ని మీడియా వారికి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ 45,000 మెజారిటీతో మేము గెలిపించాం భానుప్రకాష్ గారిని. నెక్స్ట్ 1,00,000 ఓట్లతో గెలిపిస్తాము. నీకు నగిరి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయనే తెలియవు నీకు. నువ్వేంది 1,00,000 ఓట్లతో గెలిపించేది? భానుప్రకాష్ గారికి, ఎమ్మెల్యే గారికి నా తరపు నుంచి ఇలాంటి గుంట నక్కల్ని మీరు చేర్చుకోవద్దు. ఎందుకంటే సొంత చిన్నాయనికి వెన్నుపోటు పొడిచినారు వీళ్ళు. అటు తర్వాత పార్టీని ఏంది కన్న తల్లి లాంటి పార్టీని, వీరికి హోదా, గౌరవం, గుర్తింపు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీని వీళ్ళు వెన్నుపోటు పెడిచారు. రేపు మీకు పొడవని గ్యారంటీ ఏముంది? ఆలోచించండి మీరు కూడా. మీకు రేపు అదే కదా పరిస్థితి. ఈరోజు ఫస్ట్ నుంచి టీడీపీ నాయకులు జెండా మోసినారు, కష్టపడినారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
వీళ్ళపై వాళ్ళు పంచానం చేరుకున్నారు, వాళ్ళు తలలో కొట్టుకుంటున్నారు, తలా నోరు కొట్టుకుంటున్నారు. ఏంది మా కర్మ ఇది? మాకు వీళ్ళు వచ్చి మా పార్టీలో చేరడం ఏంది? మిమ్మల్ని మతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నగిరి నియోజకవర్గంలో? ఎవరైనా ఉన్నారు చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవడం లేదు. ఇంకోటి ఏమంటే ఎమ్మెల్యే గారు భానుప్రకాష్ గారు మీరు ఒకటి ఆలోచించాలి సార్. నిండ్ర మండలం మాది మాది అనేసి మళ్ళీ వీరు ఇదే పంతా ఎత్తుకున్నారు. కబ్జాలు, దోపిడీలు ఇవే చేస్తున్నారు. మీరు నగిరి నియోజకవర్గంలో పర్యటించండి, మండలాల్లో తిరగండి, ప్రజల్ని అడగండి, వీళ్ళ అవినీతి మీకు తెలుస్తుంది. వీరికి మీరు భయపడి ఇంట్లో ఉండొద్దు. మీరు భయపడి ఇంట్లో ఉంటే వీళ్ళు చేసేది కదా చేస్తూ అంటారు. వీరికి అడ్డుకట్ట వేయండి, లేకుంటే మీరే నష్టపోతారు, మీ ఇష్టము. రెండోది ఏమంటే చివరి మాట, నగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామనేసి అన్నారు. ఒక ఓపెన్ సవాల్, ఓపెన్ ఛాలెంజ్ మీకు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కొప్పేడు గ్రామ పంచాయతీ నుంచి మీరు కంటెస్ట్ చేయండి. సర్పంచ్ అభ్యర్థిగా నేను కంటెస్ట్ చేస్తాను, అభ్యర్థిగా ఇద్దరం కంటెస్ట్ చేద్దాం, గెలవండి. మీరు ఏదంటే అది, మీరు ఏ మాట అంటే ఆ మాట ఒప్పుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీరు రాజకీయం వదిలేస్తారా, క్వారీ వదిలేస్తారా, మీరు దోపిడీ వదిలేస్తారా, భూ కబ్జా వదిలేస్తారా, అది కూడా చాయిస్ మీకే. మన స్థాయి మర్చి మాట్లాడొద్దండి. మన స్థాయి ఏంది? ఒక మండల నాయకులు మనము, ఒక గ్రామ పంచాయతీలో రాజకీయం చేసుకోవాలా. నియోజకవర్గానికి మీకు ప్రాముఖ్యత ఇస్తే మీరు వెన్నుపోటు పొడుస్తారని నిజం అందరికీ తెలిసిపోయింది. వద్దు, ఇంకొద్దు, ఇంక ఆపండి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనికి వెళ్దాము. దయచేసి భానుప్రకాష్ గారికి ఒక విన్నపము, వీళ్ళు మళ్ళీ మీరు బీఫామ్ వీళ్ళ చేతిలో పెట్టినారనుకోండి, మీకోసం కష్టపడిన ఏ టీడీపీ నాయకుడికి పదవి రాదు సార్, గుర్తుపెట్టుకోవాలి మీరు. అప్పుడు కూడా వీరు ఏం చేస్తారంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీలో వచ్చి వెన్నుపోటు పొడిచి వాళ్ళ అనుమాయుల్ని వారు పదవి పొందేలా చేసినారు, మీకోసం జెండా మోసిన వాళ్ళని కూడా మీరు నెట్టేట ఉంచుతారు. కాబట్టి మీకోసం జెండా మోసిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి, వీళ్ళకి ప్రియారిటీ ఇస్తే మీరు నష్టపోతారు. మీరు తెలివిగలవారు అనుకుంటున్నాను, మీరు ఆలోచిస్తారు అనేసి కూడా అనుకుంటున్నాను. కాబట్టి అబద్ధాలు మాట్లాడడం, అవాకు చవాకులు పేల్చడము, వ్యక్తిగత విషయాలకు వస్తే నీ చిట్టా నా దగ్గర ఉంది, వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడితే మరొక్క మారు, మీ పంచాయతీలోనే నేను పుట్టాను, మీ ఊర్లోనే నేను పెరిగాను, మీ భాగవతం అంతా నాకు తెలుసు. దయచేసి మాకు రోజా గారు గౌరవ మర్యాద నేర్పించారు, సంస్కారవంతమైన భాష నేర్పించారు, సంస్కారవంతంగా ఎలా ఉండాలో రాజకీయంలో నేర్పించారు. కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మరొక మారు మీరు మీడియా ముందు వచ్చి లేనిపోనివి మాట్లాడితే మీ చిట్టా మొత్తం, మీ అవినీతి భాగవతం ప్రతి ఒక్కటి నేను బయట పెట్టగలుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే, కాదనుకుంటే రండి బహిరంగ చర్చకి, నగిరి నియోజకవర్గంలో కూర్చుందాం, మాట్లాడండి, ఆధారాలతో రండి, చర్చిస్తాం. అంతేగాని అబద్ధాలు మాట్లాడడము, నిరాధారమైన ఆరోపణలు చేయడము, మీ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నాన్ని మీరు చేసుకోండి. కానీ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం గట్టిగానే మీకు బుద్ధి చెప్తామనేసి హెచ్చరిస్తున్నాము. కాబట్టి మీడియా వారు దయచేసి మీకు కోరడం ఏమంటే, నిజాలని మేము ముందుచ్చాము, ఇవన్నీ కూడా నగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.